ఇజ్రాయిల్కు లెబనాన్లోని హిజ్బుల్లాకు మధ్య పీస్ టాక్స్ మొదలయ్యాయి. సో అంతకుముందు లెబనాన్ కూడా అమెరికా ఇరాన్ల సీజ్ ఫైర్ కాల్పుల విరమణలో ఉంటుందా లేదా అనేది వివాదమైంది. ఉంటుందని పాకిస్తాన్ మీడియేట్ చేసిన దేశం చెప్పింది. సో సీజ్ ఫైర్ అనేది హిజ్బుల్లా విషయంలో కూడా ఇజ్రాయిల్ హిజ్బుల్లాపై కూడా దాడి చేయకూడదు అని ఇరాన్ వాదించింది. కానీ ఇజ్రాయిల్ అమెరికాలు ఇరాన్తో అమెరికా డీల్కు హిజ్బుల్లాకు సంబంధం లేదు అన్నది. ఇరాన్ కండిషన్స్లో ఏదైనా ఒప్పందం కుదరాలంటే సంగతి హిజ్బుల్లా సంగతి తేల్చాలి అన్నది ఇరాన్ కండిషన్. అసలు ఈ హిజ్బుల్లా ఏంటి, లెబనాన్ ఏంటి, ఇజ్రాయిల్కు హిజ్బుల్లాకు గొడవ ఏంటి, కాస్త చరిత్రలోకి వెళ్ళి చూద్దాం. సో వాస్తవంగా ఈ లెబనాన్ ప్రాంతానికి ఒక 5000 years బిఫోర్ క్రైస్ట్, అంటే దాదాపు 7000 సంవత్సరాల నాగరికత చరిత్ర ఉంది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు సివిల్ వార్లో, యుద్ధాలలో, అంతర్యుద్ధాల్లో మునిగిపోతుంది. సో ఈ చరిత్రలో అనేక మంది రాజులు, సామ్రాజ్యాలు ఈ లెబనాన్ ప్రాంతాన్ని పాలించాయి. అట్టమాన్ ఎంపైర్ కింద, రోమన్ ఎంపైర్ కింద, అలాగే అరబ్ ఇస్లామిక్ ఖలీఫత్ల కింద ఇలా చాలామంది కింద ఇది పనిచేస్తూ వచ్చింది. ఇది పాలన లో ఉంటూ వచ్చింది. తర్వాత మీకు కొలోనియల్గా చూసుకున్నప్పుడు ఇది ఫ్రెంచ్ కాలనీగా మారింది. సో ఫ్రాన్స్ స్వాతంత్రం పొందాక 1943లో లెబనాన్ కూడా ఇండిపెండెంట్ నేషన్ అయింది. కానీ అప్పటికే లెబనీస్ సొసైటీలో మీకు క్రిస్టియన్స్ ఉంటారు, సున్నీ ముస్లిమ్స్ ఉంటారు, షియా ముస్లిమ్స్ ఉంటారు. సో 3 రకాల సోషల్ గ్రూప్స్ లెబనాన్ సమాజంలో ఉంటాయి. సో వీరి మధ్య ఒక డెలికేట్ బ్యాలెన్స్ ఉండాలి, లేకపోతే రాజ్యం విఫలమవుతుంది, స్టేట్ కొలాప్స్ అవుతుంది అని ఆఫ్టర్ ఫ్రాన్స్ నుంచి స్వాతంత్రం పొందాక లెబనాన్ రాజ్యాంగము ఈ 3 కమ్యూనిటీల మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చింది. దీని ప్రకారము ప్రెసిడెంట్ ఏమో క్రిస్టియన్ ఉంటాడు, క్రిస్టియన్ కమ్యూనిటీ ఉంటారు. మీకు ప్రైమ్ మినిస్టర్ ఏమో సున్నీ ముస్లిం ఉంటాడు, స్పీకర్ ఏమో షియా ముస్లిం ఉంటారు. షియాస్ లెబనాన్లో ఒక 40% ఆఫ్ ద పాపులేషన్. సో ఇది 1943లో ఫ్రెంచ్ పాలన ముగిసాక ఏర్పడిన ఒక అగ్రిమెంట్, బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ దాదాపు ఒక 30 years అబోవ్ బాగానే నడిచింది, నియర్లీ 30 years బాగానే నడిచింది. కానీ 1971లో ఇజ్రాయిల్ పాలస్తీనా పైన దాడి చేసింది, పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ పైన. అప్పటి వరకు వాళ్ళు అక్కడ చెట్టుకొగరు పుట్టెకొగరుగా దాక్కున్నారు. జోర్డాన్లో PLO కేంద్ర కార్యాలయం ఉండే. ఇజ్రాయిల్ దాడి చేస్తే PLO 1971లో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ జోర్డాన్ నుంచి లెబనాన్కు మార్చింది, మక్కా మార్చింది. దాంతో 1971లో ఎప్పుడైతే PLO లెబనాన్కి రీలొకేట్ అయిందో ఈ వెరీ సెన్సిటివ్ బ్యాలెన్స్ బిట్వీన్ క్రిస్టియన్స్, సున్నీ ముస్లిమ్స్, షియా ముస్లిమ్స్, బ్యాలెన్స్, షేరింగ్ ఆఫ్ పవరు, ఇది మొత్తం తలకిందులైపోయింది. ఎందుకంటే పెద్ద సంఖ్యలో PLO పాలస్తీనీయులు లెబనాన్లోకి వచ్చారు, ముఖ్యంగా సౌత్ లెబనాన్ ప్రాంతంలో. సో మీకు లెబనాన్కి ఏంటంటే సౌత్కు ఇజ్రాయిల్ ఉంటుంది, నార్త్ అండ్ ఈస్ట్కు సిరియా ఉంటుంది, వెస్ట్కు మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం ఉంటుంది, కాస్త తీరానికి దగ్గరలోనే సైప్రస్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ PLO రీలొకేట్ అయిందో మీకు అది లెబనాన్ సొసైటీలో ఉండే, లెబనాన్ పాలిటీ అండ్ స్టేట్లో ఉండే బ్యాలెన్స్ను కాస్త డిస్టర్బ్ చేసింది. దాంతో 1975లో లెబనాన్ సివిల్ వార్ మొదలైంది. దీన్ని అవకాశంగా తీసుకొని ఇజ్రాయిల్ 1982లో కన్జర్వేటివ్ గవర్నమెంట్ ఇజ్రాయిల్లో ఉన్న సమయంలో లెబనాన్ పైన దాడి చేసింది. సో ఇజ్రాయిల్ లెబనాన్ పైన దాడి చేసి PLOను అక్కడి నుంచి మళ్ళీ తరిమి కొట్టింది. ఆ శిథిలాల నుంచి, ఆ వార్ శిథిలాల నుంచి, అంటే మీకు ఎప్పుడైతే ఇజ్రాయిల్ లెబనాన్పై దాడి చేసి PLOను
తరిమి కొట్టారో ఆ షియా పాపులేషన్ నుంచి పుట్టిన రెసిస్టెన్సే హిజ్బుల్లా. సో పిఎల్ఓని అయితే ఇజ్రాయెల్ పంపించగలిగింది, కానీ అక్కడి నుంచి పుట్టిన ఒక ప్రతిఘటన మూమెంటే హిజ్బుల్లా. ఈలోగా 79లో ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చారు. అమెరికా అనుకూల షా రాచరికం పతనమై ఆయతుల్లా రొహల్లా ఖొమేనీ నాయకత్వంలో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది. తర్వాత వచ్చిన ఆయన పేరు ఖమేనీ. మొదటిగా ఇస్లామిక్ రెవల్యూషన్ నాయకత్వం అయిన వారు ఖొమేనీ. ఆయన ఆయతుల్లా రొహల్లా ఖొమేనీ. ఇటీవల అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయింది ఆయతుల్లా అలీ ఖమేనీ. కన్ఫ్యూజ్ కాకూడదు ఖమేనీకి మధ్య. సో ఎప్పుడైతే 1979లో ఇరాన్లో షియా ఇస్లాంకు రిప్రజెంట్ చేసేటువంటి ఒక మతరాజ్యం ఏర్పడిందో, మీకు లెబనాన్లో ఉన్న షియాస్ కూడా ఎక్కడ లేని స్ట్రెంత్ వచ్చింది. సో దాంట్లో అక్కడి నుంచి లెబనాన్లో ఉన్న షియా ముస్లింల రెసిస్టెన్సే ముందు ఇస్లామిక్ రెసిస్టెన్స్ అని దీనికి పేరు. ఆ తర్వాత హిజ్బుల్లా అని ఇరాన్ ఇస్లామిక్ రూలర్ ఆయన ఆయతుల్లా ఖొమేనీనే పెట్టాడంటారు. హిజ్బుల్లా అంటే పార్టీ ఆఫ్ గాడ్, దేవుడి రాజకీయ పార్టీ అని. సో ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హిజ్బుల్లా కేవలం ఒక మిలిటరీ రెసిస్టెన్సే కాదు, హిజ్బుల్లా సోషల్ మూమెంట్ ఉంటుంది. అంటే అక్కడ స్థానిక ప్రజలకు హాస్పిటల్స్, స్కూల్స్ ఇవన్నీ కూడా నడుపుతుంటుంది హిజ్బుల్లా. అందుకే దీన్ని స్టేట్ విత్ ఇన్ ద స్టేట్ అంటారు. సో ఒక దేశంలో ఒక దేశంలాగా ఉంటుంది ఇది. ఆఖరికి ఈ లెబనాన్ పార్లమెంట్లో కూడా హిజ్బుల్లా ప్రతినిధులు ఉంటారు. దానికి పొలిటికల్ వింగ్ ఉంటుంది, మిలిటరీ వింగ్ ఏమో జిహాద్ కౌన్సిల్ అంటారు. సో సోషల్ వింగ్ ఏమో ఇతర స్కూల్స్, హాస్పిటల్స్, ఎకనామిక్ యాక్టివిటీ సోషల్ నడుపుతుంది. పొలిటికల్ వింగ్ ఏమో పార్టీగా పార్లమెంట్లో రిప్రజెంటేషన్ ఉంటుంది, ప్రభుత్వాల్లో ప్రతినిధులుగా కూడా ఉంటారు. అందువల్ల హిజ్బుల్లా అనేది కేవలం ఒక ఇస్లామిక్ మిలిటరీ రెసిస్టెన్స్ లేదా ఇరాన్ ప్రాక్సీగా ఉన్న ఒక రిలీజియస్ మిలిటెన్సీ మాత్రమే కాదు, అది లెబనాన్ సమాజంలో వేలూనుకొని ఉన్న భాగం. అందుకే ఇజ్రాయెల్ ఎన్నిసార్లు దాడులు చేసినా అలా హిజ్బుల్లా అధినేతలను చంపేసినా హిజ్బుల్లాను కంప్లీట్గా ఎలిమినేట్ చేయలేకపోయారు. సో అలా పుట్టిన హిజ్బుల్లా ఇరాన్కు చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చింది. ఒక రకంగా ఇరాన్ ప్రాక్సీగా ఉంది. ఇరాన్లోని సుప్రీం రిలీజియస్ లీడరే తమ సుప్రీం రిలీజియస్ లీడర్గా ఇది లెబనాన్లోని షియా ముస్లింలు కూడా భావించడం మొదలుపెట్టారు. సో అలా హిజ్బుల్లా ఇరాన్లోని యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్రతిఘటన కూటమిలో ఒక కీలక భాగస్వామి. దాన్ని అమెరికా, ఇజ్రాయెల్ అండ్ వెస్ట్రన్ కంట్రీస్ యాక్సిస్ ఆఫ్ ఈవిల్ అంటారు. సో అలా హిజ్బుల్లా యొక్క లక్ష్యమే లెబనాన్లో ఇజ్రాయిల్ అక్యుపేషన్ అంతం చేయడంతో పాటు అసలు ఇజ్రాయిల్ అనే దేశమే లేకుండా చేయాలి అన్నది హిజ్బుల్లా లక్ష్యం. ఎందుకంటే అరబ్ ముస్లిం ప్రాంతాలను ఇజ్రాయిల్ ఆక్రమించింది గనక ఇజ్రాయిల్ అనే యూదుల దేశం ఉండకూడదు అన్నది వీళ్ళ లక్ష్యం. సో ఆ లక్ష్య సాధన కొరకు ఆర్మ్డ్ రెసిస్టెన్స్ హిజ్బుల్లా యాక్టివిటీ. సో మీకు అప్పటి నుంచి 1971 తర్వాత నుంచి 71లో రీలొకేట్ అయినప్పటి నుంచి షియా ఇస్లాంలో వచ్చిన ఒక రెసిస్టెన్స్ మూమెంటే హిజ్బుల్లా. ఇలా 1971లో జోర్డాన్ నుంచి పిఎల్ఓ పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ లెబనాన్లోకి తన కేంద్ర కార్యాలయాన్ని మార్చింది, రీలొకేట్ అయింది. పిఎల్ఓతో పాటు పెద్ద సంఖ్యలో పాలస్తీనా రెఫ్యూజీస్ కూడా లెబనాన్లోకి వచ్చేశారు. దాంతో నేను ఇంతకుముందు చెప్పినట్లు ఆ క్రిస్టియన్, సున్నీ, షియా బ్యాలెన్స్ కాస్త పోయి సివిల్ వార్ మొదలైతే ఆ సివిల్ వార్ను ఉపయోగించుకోవటానికి ఇజ్రాయిల్ లెబనాన్పై దాడులు చేయడం మొదలుపెట్టింది. సో ఆ దాడులు 78లో ఫస్ట్ దాడులు చేశారు. పిఎల్ఓను సరిహద్దు ప్రాంతాల నుంచి, అంటే ఇజ్రాయిల్ లెబనాన్ బార్డర్ ఏరియాస్ నుంచి పిఎల్ఓను తరిమి కొట్టే పని చేశారు. చివరకు 1982లో మరోసారి యుద్ధం చేసి పిఎల్ఓను లెబనాన్ నుంచే తరిమి కొట్టాలి అనే పని చేశారు. అలా సక్సెస్ కూడా అయ్యారు. పిఎల్ఓను అయితే లెబనాన్ నుంచి పంపించేశారు.
సో పిఎల్ఓని లెబనాన్ నుంచి పంపించారు. కానీ ఈ పీరియడ్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు 1979లో ఇస్లామిక్ రెవల్యూషన్ ఇరాన్లో అయితే ఎప్పుడైతే వచ్చిందో ఇరాన్లోని షియా ఇస్లాం పాలకులు లెబనాన్లోని ఈ గందరగోళాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని లెబనాన్ షియా కమ్యూనిటీని ఐఆర్జీసీ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆర్గనైజ్ చేయడం మొదలుపెట్టింది. ఆ ఆర్గనైజ్డ్ మూమెంట్ నుంచే హిజ్బుల్లా పుట్టింది. సో ఇది ఇరాన్కు హిజ్బుల్లాకు ఉన్న జన్యుపరమైన సంబంధం. ఇది కంజెనిటల్ రిలేషన్షిప్, బై బర్త్ నుంచి ఉన్న రిలేషన్షిప్. సో ఇక పిఎల్ఓ కన్నా చాలా బలంగా హిజ్బుల్లా ఇజ్రాయిల్ పైన పోరాటం చేసి షియా ముస్లింల మద్దతును పొందగలిగింది. ఇరాన్ ఇస్లామిక్ రెజీమ్ను కాపాడేటువంటి ఐఆర్జీసీ హిజ్బుల్లాను ఒక బలీయమైన మిలిటరీ శక్తిగా మార్చింది. అంటే పెద్ద ఎత్తున ఆయుధాలు, అన్ని రకాల సహకారాన్ని ఇచ్చి ఒక మిలిటరీ ఫోర్స్గా మార్చింది. ఈ హిజ్బుల్లా ఏర్పడిన తర్వాత ఫస్ట్ టార్గెట్ ఆ సివిల్ వార్ను ఆపటానికి వచ్చిన మల్టీనేషనల్ ఫోర్స్. అంటే ఈ అంతర్యుద్ధం సమయంలో అమెరికా నాయకత్వంలో ఆ రోజుల్లోనే అంటే 1980స్లోనే మల్టీనేషనల్ ఫోర్స్ లెబనాన్లో పెట్టారు. సో హిజ్బుల్లా వెంటనే లెబనాన్ నుంచి అమెరికన్లు, ఫ్రెంచ్, వెస్ట్రన్ ఫోర్సెస్ వెళ్ళిపోవాలంటూ వాళ్ళపైన దాడులు మొదలుపెట్టింది. సో ఏప్రిల్ 1983లో అమెరికన్ ఎంబసీ, లెబనాన్ రాజధాని బీరూట్లోని అమెరికన్ ఎంబసీ పైన జరిగిన దాడిలో 63 అమెరికన్స్ చనిపోయారు. అప్పటి ప్రెసిడెంట్ భీషణ ప్రతిజ్ఞ చేశాడు, అది ఇచ్చేస్తామని. సో ఇప్పుడు అమెరికాలను లెబనాన్ నుంచి విడ్రా కమ్మంటారా, అదే జరిగితే ఏం జరుగుతుంది అంటూ మాట్లాడాడు. కానీ అక్టోబర్లో మరోసారి హిజ్బుల్లా జరిపిన దాడిలో ఈసారి 300 పైన అమెరికన్, ఫ్రెంచ్ సోల్జర్స్ చనిపోయారు. దాంతో అమెరికా కూడా లెబనాన్ వదిలివేయాల్సి వచ్చింది. సో అమెరికాకు ఫస్ట్ డిఫీట్. అంటే హిజ్బుల్లా సక్సెస్ఫుల్గా మల్టీనేషనల్ ఫోర్సెస్ పైన అటాక్ చేయడంతో ఇక లెబనాన్లోని షియా పాపులేషన్లోనే కాదు, ఆ ప్రాంతంలోనే ఉన్న ఇస్లామిక్ పాపులేషన్లో హిజ్బుల్లా ఒక హీరోయిక్ ఫోర్స్గా ఎమర్జ్ అయింది. ఇక అలా ఫస్ట్ టైం మల్టీనేషనల్ ఫోర్స్ అమెరికన్ అండ్ ఫ్రెంచ్ ఫోర్సెస్ పైన సక్సెస్ఫుల్గా అటాక్ చేయడమే కాదు, ఆ 1983 దాడుల తర్వాత మల్టీనేషనల్ ఫోర్స్ ఇంక్లూడింగ్ అమెరికన్స్ లెబనాన్ నుంచి విడ్రా కావడంతో హిజ్బుల్లాకు ఫస్ట్ గ్రేట్ విక్టరీ అయింది. 1985లో హిజ్బుల్లా ఒక మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము ఇరాన్లోని అయతుల్లా రుహల్లా ఖొమైనీకి విశ్వాసపాత్రులుగా ఉంటామని, ఇరాన్ సుప్రీం రిలీజియస్ లీడరే తమకు కూడా సుప్రీం రిలీజియస్ లీడర్ని ప్రకటించింది. ఇజ్రాయిల్ నాశనం చేయడమే, ఇజ్రాయిల్ అంతం చేయడమే తమ లక్ష్యంగా కూడా హిజ్బుల్లా ప్రకటించింది. ఎందుకంటే అమెరికన్, ఫ్రెంచ్, వెస్ట్రన్ మిలిటరీ పైనే విజయం సాధించాక మామూలుగా ఉండదు కదా. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, అసిమెట్రిక్ వార్ఫేర్ ఎట్లుంటుంది అని. అమెరికా కన్నా, ఫ్రాన్స్ కన్నా హిజ్బుల్లా పవర్ఫుల్లా కాదు కదా. కానీ 40 years కిందనే ఈ గెరిల్లా వార్ఫేర్తో, సూసైడ్ స్క్వాడ్స్తో, ఆత్మాహుతి దళాలతో అమెరికన్, ఫ్రెంచ్ సైనికులపైన అటాక్ చేస్తే చివరికి అమెరికానే విడ్రా చేసుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇలా హిజ్బుల్లాకు ఏర్పడిన తర్వాత ఫస్ట్ మిలిటరీ సక్సెస్ మల్టీనేషనల్ ఫోర్సెస్ లెడ్ బై అమెరికా పైన వచ్చాక ఇక వారి యుద్ధం ఇజ్రాయెల్తో మొదలైంది. సో ఎందుకంటే నేను ఇంతకుముందే చెప్పాను, హిజ్బుల్లా కేవలం ఒక మిలిటరీ వింగే కాదు, దీనికి ఒక సోషల్ ఆర్గనైజేషను, షియా ప్రజలకు అనేక రకాల ప్రభుత్వ సేవలు లాంటి సేవలు అందిస్తూ ఉంటుంది. అలాగే క్రిస్టియన్స్, సున్నీ ముస్లిమ్స్, షియా ముస్లిమ్స్గా డివైడ్ అయి ఉన్న ఒక ఫ్రాక్చర్ లెబనీస్ పాలిటిక్స్లో హిజ్బుల్లా ఒక రకంగా కింగ్ మేకర్ అయ్యారు. సో హిజ్బుల్లాకున్న పొలిటికల్ అండ్ పార్లమెంటరీ వింగ్ రాజకీయ రంగంలో పనిచేస్తుంది, మీకు జిహాదీ కౌన్సిల్ మిలిటరీ రంగంలో పనిచేస్తుంది, సోషల్ రంగంలో వేరే సెపరేట్ వింగ్ పనిచేస్తుంది. అలా లెబనీస్ రాజకీయాల్లో కింగ్ మేకర్ అయి
అమెరికా నాయకత్వంలోని మల్టీనేషనల్ ఫోర్స్ అటాక్ చేయడంతో లెబనాన్లోని షియా పాపులేషన్లో హిజ్బుల్లా ఒక తిరుగులేని శక్తిగా ఎమర్జ్ అయింది. ఎప్పుడైతే ఇలా గెరిల్లా వార్ఫేర్తో ముఖ్యంగా సౌత్ లెబనాన్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను, లెబనాన్కు సదరన్ బార్డర్లో ఇజ్రాయిల్ ఉంటుంది. అంటే ఇజ్రాయిల్కు బార్డర్కు దగ్గరలో సౌత్ లెబనాన్ హిజ్బుల్లాకు ప్రధాన కేంద్రంగా మారిపోయింది. ఈ సౌత్ లెబనాన్ నుంచి సౌత్ లెబనాన్ను ఇజ్రాయిల్ అక్యుపై చేసింది. అంటే ఈ షియా పాపులేషన్ ఉన్న ప్రాంతాన్ని నేను ఇంతకుముందు చెప్పినట్లు 78 వార్ 82 వార్ల తర్వాత 1982 తర్వాత ఈ సౌత్ లెబనాన్ అంటే హిజ్బుల్లా ఉన్న ప్రాంతం, షియాలున్న ప్రాంతము పూర్తిగా ఇజ్రాయిల్ కంట్రోల్లో ఉంటూ వచ్చింది. సో దానితో ఇజ్రాయిల్ అక్యుపేషనల్ ఫోర్సెస్ అంటే తమ దక్షిణ లెబనాన్ ప్రాంతాన్ని ఆక్రమించిన ఇజ్రాయిల్ బలగాల పైన హిజ్బుల్లా గెరిల్లా వార్ మొదలుపెట్టింది. సో ఈ గెరిల్లా వార్ను ఎదుర్కోవటానికి ఇజ్రాయిల్ తెలివిగా టార్గెటెడ్ కిల్లింగ్ ఆఫ్ లీడర్స్ మొదలుపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయిల్ పని అదే. మీకు అందుకే ఇరాన్ అయతుల్లా అలీ ఖమేనీని లేపేశారు, ఇస్మాయిల్ హనాయ్ హమాస్ లీడర్ని లేపేశారు, యాహ్యా హమాస్ లీడర్ని చంపేశారు, ఇలా హిజ్బుల్లా లీడర్లను చంపేస్తారు. సో ఫస్ట్ టైం 1992లో అంటే 1982లో ఇజ్రాయిల్ సౌత్ లెబనాన్ అంటే హిజ్బుల్లా ఉన్న ప్రాంతం షియా ముస్లింల ప్రాంతాన్ని అక్యుపై చేశాక 10 years తర్వాత 1992లో ఈ హిజ్బుల్లా కో ఫౌండర్ అయిన అబ్బాస్ అలీ ముసావీని చంపేసింది. సో దాంతో ఇక హిజ్బుల్లా పని అయిపోయింది అని ఇజ్రాయెల్ అనుకున్నది. కానీ జరిగింది ఏంటంటే అంతకన్నా పవర్ఫుల్ లీడర్ ఎమర్జ్ అయ్యాడు. మీరు గమనించండి, పిఎల్ఓను తరిమి కొడితే పని అయిపోతుంది అనుకుంటే పిఎల్ఓతో పోలిస్తే మిలిటరీలీ పొలిటికల్లీ సోషల్లీ స్ట్రాంగ్ ఉన్న హిజ్బుల్లా పుట్టింది. హిజ్బుల్లా కో ఫౌండర్ అయిన ముసావీని లేపేస్తే హిజ్బుల్లా అయిపోతుంది అనుకుంటే హసన్ నస్రుల్లా రూపంలో హిజ్బుల్లా సెక్రటరీ జనరల్గా మరింత పవర్ఫుల్ లీడర్ ఎమర్జ్ అయ్యాడు. ఇటీవల మీకు గాజా పైన ఇజ్రాయిల్ దాడుల సమయాన హసన్ నస్రుల్లాను కూడా ఇజ్రాయిల్ ఎలిమినేట్ చేసింది. సో అప్పటి వరకు హసన్ నస్రుల్లా నాయకత్వంలో హిజ్బుల్లా ఒక బలీయమైన మిలిటరీ శక్తిగా ఎదిగి 2000లో ఇక హిజ్బుల్లా దాడులు భరించలేక ఇజ్రాయిల్ సౌత్ లెబనాన్ నుంచి విడ్రా అయింది. సో 1982లో సౌత్ లెబనాన్ అక్యుపై చేస్తే 2000లో 18 years ఆఫ్ అక్యుపేషన్ తర్వాత ఇజ్రాయిల్ యూనిలేటరల్గా ఏకపక్షంగా ఏ ఒప్పందం లేకుండా పారిపోయింది. దీంతో ఇక హిజ్బుల్లా పండుగ చేసుకుంది. సో అరబ్లకు ఇజ్రాయిలీలకు ఇజ్రాయిల్ పుట్టినప్పటి నుంచి యుద్ధాలు జరుగుతున్నాయి. 1948 నుంచి ఇజ్రాయిల్ ఈజిప్ట్ పైన, సిరియా పైన, జోర్డాన్ పైన మీకు ప్రతి దేశం పైన అటాక్ చేసింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీకు ఇజ్రాయిల్ అటాక్ను ఎవరు కూడా ఎదిరించలేకపోయారు. కానీ ఫస్ట్ టైం హిజ్బుల్లా ఇజ్రాయిల్ను ఓడించింది. సౌత్ లెబనాన్ నుంచి ఇజ్రాయిల్నే తరిమి కొట్టింది. ఇంతకుముందు చెప్పాను, నేను కొన్ని కావాలని రిపీట్ చేస్తున్నాను అర్థమయ్యటానికి. ఇజ్రాయిల్ 1978లో పిఎల్ఓను బార్డర్ నుంచి వెళ్ళగొట్టాలని దాడులు మొదలుపెట్టి 82లో పిఎల్ఓను లెబనాన్ నుంచే వెళ్ళగొట్టింది. చివరకు 18 years తర్వాత ఇజ్రాయిలే లెబనాన్లోని సౌత్ లెబనాన్లో తమ అక్యుపైడ్ ఏరియాస్ నుంచి పారిపోవాల్సిన పరిస్థితికి హిజ్బుల్లా నెట్టివేయగలిగింది. ఇక హిజ్బుల్లా అమెరికా పైన, ఇజ్రాయెల్ పైన, ఫ్రెంచ్ పైన మిలిటరీ విజయం సాధించాక హిజ్బుల్లా ఒక తిరుగులేని శక్తిగా లెబనాన్లోని షియా పాపులేషన్లో ఎమర్జ్ అయింది. ఇలా 1982లో లెబనాన్లోని సదరన్ పార్ట్స్ అక్యుపై చేసిన ఇజ్రాయిల్ 2000లో సౌత్ లెబనాన్ నుంచి వెళ్ళిపోయింది. కానీ వెళ్ళిపోయినా కూడా ఇజ్రాయిల్ హిజ్బుల్లాల మధ్య ఉద్రిక్తత తగ్గలేదు, పరస్పర దాడులు తగ్గలేదు. కొంత బార్డర్ కామ్గా ఉన్నప్పటికీ కూడా శత్రుత్వం మాత్రం తగ్గలేదు. తర్వాత మీకు 2006లో మరోసారి ఇజ్రాయిల్ లెబనాన్లోని హిజ్బుల్లా పైన దాడి చేసింది. ఎందుకంటే ఇజ్రాయిల్కు చెందిన 2 సోల్జర్లను అటాక్ చేసింది హిజ్బుల్లా. ఆ కారణం చెప్పి 2006లో మరింత భీకరమైన దాడి ఇజ్రాయిల్ హిజ్బుల్లాపై చేసింది. ఆ దాడిలో హిజ్బుల్లా బాగా దెబ్బతిన్నది కూడా. కానీ హిజ్బుల్లా అంతం కాలేదు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు కాస్త రిలేటివ్
పీరియడ్ ఆఫ్ పీస్ ఉండే, అంటే వారు ఉన్నప్పటికీ కూడా తీవ్రమైన యుద్ధం లేదు. కానీ 2023లో హమాస్ ఇజ్రాయెల్పై దాడి చేయడం, ఇజ్రాయిల్ హమాస్ పైన భయంకరమైన యుద్ధం చేయడంతో హమాస్కు మద్దతుగా మళ్ళీ ఇజ్రాయెల్ పైకి హిజ్బుల్లా దాడులు మొదలుపెట్టింది. దాంతో హిజ్బుల్లా పైన ఇజ్రాయెల్ కూడా దాడులు చేసింది. 2024లో హిజ్బుల్లాను ఒక బలీయమైన మిలిటరీ శక్తిగా మార్చిన హసన్ నస్రుల్లాను ఇజ్రాయెల్ అంతం చేసింది. కానీ స్టిల్ హిజ్బుల్లా అంతం కాలే. ఇప్పుడు కొత్త నాయకుడిగా నయీం కాసిం వచ్చాడు. సో కొంత దెబ్బతింటున్నప్పటికీ ప్రతి వార్లో కాస్త దెబ్బతింటున్న మాట నిజం. మొదట్లో అమెరికా నాయకత్వం మల్టీనేషనల్ ఫోర్స్ను పంపించగలిగింది. ఇజ్రాయెల్ కూడా దేశం సౌత్ లెబనాన్ అక్యుపేషన్ వదిలేసి పంపించగలిగింది. కానీ ఇటీవల వార్స్లో వాస్తవంగా హిజ్బుల్లా భారీగా దెబ్బతింటూ వచ్చింది. కానీ లెబనీస్ సొసైటీలో హిజ్బుల్లా ఒక విడదీయరాని అంశంగా మారడం వల్ల హిజ్బుల్లా నాశనం మాత్రం కాలేదు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అంటే మీకు సిరియాలో, అంటే హిజ్బుల్లాకు ఇరాన్కు మధ్య ఒక వారధిగా ఉన్న సిరియాలోని షియా ప్రభుత్వం, బషర్ అల్ అసద్ ప్రభుత్వం పడిపోయింది. అక్కడ అల్ షరా నాయకత్వంలో మాజీ అల్ ఖైదా, మాజీ ఐసిస్ తీవ్రవాది దేశ ప్రెసిడెంట్ అయ్యాడు. అమెరికాతో సన్నిహితుడయ్యాడు. మీకు రష్యా ఉక్రెయిన్ వార్లో కూరుకుపోయి సిరియాలో బషర్ ప్రభుత్వాన్ని కాపాడలేకపోయింది. అమెరికా ఇరాన్ పైన జూన్ 25లో అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్పై దాడి చేస్తుంది. హూతీలపైన దాడి చేశారు. కాసిం సలేమనీని ఇరాక్లో ఐఆర్జీసీ అధినేతను చంపేయగలిగింది అమెరికా. ఈ పరిణామాలన్నీ ఇరాన్ను వీకెండ్ చేసింది. ఇరాన్కు అనుబంధంగా ఉండే హిజ్బుల్లాను కూడా వీకెండ్ చేసింది. కానీ ఎంత వీకెండ్ చేసినా చరిత్ర ఏం చెప్తుందంటే హిజ్బుల్లా దెబ్బతింటున్న మాట నిజం, కానీ ఓడిపోవడం లేదు, కనుమరుగు మాత్రం కావడం లేదు. ఎందుకంటే అది గెరిల్లా వార్ఫేర్లో ఉండే ప్రత్యేకత. ఇప్పుడు అమెరికా ఇన్ని రోజుల యుద్ధం తర్వాత కూడా ఇరాన్ ఏమీ చేయలేక చర్చలకు వస్తే, ఇరాన్ చర్చల్లో పెట్టిన మొదటి కండిషన్ ఏంటంటే ఒక్క మాపై దాడులు ఆగడమే కాదు, మా మిత్రులైన అందరిపైన దాడులు ఆగాలి, అందులో హిజ్బుల్లా పైన దాడులు ఆగాలి అన్నది కండిషన్. సో ఈ కండిషన్ ఒప్పుకుంటేనే తాము ఒప్పందం చేసుకుంటామని ఇరాన్ అంటోంది. ఇజ్రాయిల్ ఏమో ఎట్టి పరిస్థితుల్లో లెబనాన్లోని హిజ్బుల్లాపై మా దాడులు చేస్తూనే ఉంటామంటుంది. చివరకు ఇరాన్ ఒత్తిడి వల్ల లెబనాన్లోని హిజ్బుల్లాతో ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రత్యక్ష చర్చలకు అంగీకరించాల్సి వచ్చింది. ఈ చర్చల పరిణామంగా ఇరాన్తో అమెరికా ఒప్పందం కుదుర్చుకొని ఇజ్రాయిల్ కనుక హిజ్బుల్లాతో కూడా ఒప్పందం కుదుర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే మరోసారి హిజ్బుల్లాకు విజయం. కానీ ఈ ఎన్ని ఒప్పందాలున్నా అల్టిమేట్గా ఇజ్రాయిల్ హిజ్బుల్లాల మధ్య శత్రుత్వం మాత్రం పోదు. ఎందుకంటే దీనికి పరిష్కారం యునైటెడ్ నేషన్స్ చెప్పిన 2 స్టేట్ సొల్యూషన్. అదేంటంటే 1948లో UN రెజల్యూషన్ ఉంది. యూదులకు ఇజ్రాయిల్, అరబ్ ముస్లింలకు పాలస్తీనా 2 దేశాలు ఏర్పాటు కావాలి అని చెప్పింది. కానీ ఇజ్రాయిల్ అంగీకరించకుండా ఏకపక్షంగా యూదుల దేశాన్ని ప్రకటించి అరబ్ ముస్లిం ప్రాంతాలపైన అటాక్లు చేస్తూ వచ్చింది. సో ఇజ్రాయిల్ లక్ష్యం గ్రేటర్ ఇజ్రాయిల్, అంటే అరబ్ ముస్లింలందరినీ తరిమి కొట్టి దాన్ని యూదుల దేశంగా ఏర్పాటు చేయాలని. దీంతో ఇజ్రాయిల్ గ్రేటర్ ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా అనేక అరబ్ దేశాలు, ఇలా మీకు హమస్, హిజ్బుల్లా, ఇరాన్, షియా మిలిషియా, ఇలా అందరూ తిరగబడుతున్నారు. సో అందువల్ల ఇజ్రాయిల్ అరబ్ దేశాల మధ్య ఉన్న యుద్ధానికి మూలమైన అంశం పరిష్కారం కాకుండా ఇజ్రాయిల్ హిజ్బుల్లాల మధ్య శత్రుత్వం కూడా కంప్లీట్గా పోయే అవకాశమే లేదు.